ఇదే కథతో తెలుగు తెర మీద నిర్మాణమైన రెండవ చిత్రం సారంగధర 1957 నవంబర్ 1న విడుదలయ్యింది. నిర్మాణ సంస్థ మినర్వా పిక్చర్స్, నిర్మాత టి. నామదేవరెడ్డి, దర్శకత్వం విఎస్ రాఘవన్, కెఎస్ రామచంద్రరావు. ఈ సినిమా కథ చరిత్ర ప్రసిద్ధి చెందిందే. రాజమహేంద్రవరాన్ని పాలించే రాజరాజ నరేంద్రుడి కొడుకు సారంగధరుడు. సారంగధరుడి తల్లి రత్నాంగి, అదే ఆస్థానంలో ఉండే సామంతరాజు కుమార్తె కనకాంగి, సారంగధరులు ఒకరంటే ఒకరు ఇష్టపడుతుంటారు. మరో సామంతరాజు రంగరాజు కొలువుకి రాయవారిగా వెళ్లిన సారంగధరుణ్ణి రంగరాజు కుమార్తె చిత్రాంగి ప్రేమిస్తుంది. సారంగధరుడికి ఈ విషయం తెలీదు. చిత్రాంగితో వివాహానికి సారంగధరుడు అంగీకరించడు. మంత్రి చేసిన కుతంత్రం వల్ల మోసపూరితంగా రాజరాజ నరేంద్రుడే చిత్రాంగిని పెళ్లాడతాడు. రాజమహేంద్రవరంలో ప్రత్యేక అంతఃపురం నిర్మించి చిత్రాంగిని అందులో ఉంచుతాడు రాజు. వ్రతం పేరుతో చిత్రాంగి రాజుని దూరంగా ఉంచుతుంది. పావురాల ఆట నెపంతో మేడమీదికి సారంగధరుణ్ణి రప్పించి తన మనసులో మాట చెప్తుంది చిత్రాంగి. నువ్వు నా తల్లిలాంటి దానివి అని సారంగధరుడు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ పొరపాటున సారంగధరుడు వదిలి వెళ్లిన కత్తి, ఉత్తరీయం చూసిన రాజు అపార్థం చేసుకుని కొడుక్కి మరణదండన విధిస్తాడు. ఆ తర్వాత వచ్చే పతాక సన్నివేశంలో సారంగధరుడికి మరణశిక్ష అమలు కావడం, అది చూసిన చిత్రాంగి ఆత్మహత్య చేసుకోవడం, మునీశ్వరుడి వేషంలోని శివుడి వల్ల సారంగధరుడు మళ్లీ బ్రతికి కనకాంగిని పెళ్లి చేసుకోవడంతో సినిమా ముగుస్తుంది. ఈ సినిమాకి కథ, మాటలు, పాటలు రాసింది సీనియర్ సముద్రాల, సంగీతం ఘంటసాల. ఈ చిత్రంలోని చాలా పాటలు ప్రజాదరణ పొందినవే. ముఖ్యంగా అన్నానా భామిని, సాగేను బాలా ఈ సందెవేళ మొదలైనవి. ఈ చిత్రంలో టైటిల్ పాత్ర సారంగధరుడిగా ఎన్టీఆర్, రాజరాజ నరేంద్రుడిగా ఎస్వీఆర్, ఆయన భార్య రత్నాంగిగా శాంతకుమారి, సారంగధరుడు ప్రేమించిన కనకాంగిగా రాజసులోచన, సారంగధరుణ్ణి ప్రేమించి రాజరాజ నరేంద్రుణ్ణి పెళ్లి చేసుకోవాల్సొచ్చిన చిత్రాంగిగా భానుమతి నటించారు. మరికొన్ని పాత్రల్లో రేలంగి, చలం, గుమ్మడి, ముక్కామల, సురభి బాలసరస్వతి మొదలైనవారు కనిపిస్తారు. ఈ సినిమా చక్కటి విజయం సాధించింది. ఈనాటి సినిమాల వేగానికి ఏమాత్రం తీసిపోని ఈ చిత్రం మంచి ప్రింట్ యూట్యూబ్లో లభ్యమవుతోంది.